ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఇండియా విలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఐవా కార్యాలయంలో అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విలమ సంఘాల ప్రతినిధులు, ప్రముఖ విలమ న్యాయవాదులు, కుల పెద్దలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల మిర్యాలగూడ సభలో రేవంత్ రెడ్డి విలమ జాతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవమానకరమని, సామాజిక వర్గ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే విలమ జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన సంఘ నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న విలమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ విషయంలో స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కోరారు. లేదంటే తమ పదవులు, జాతి, ఆత్మగౌరవం మధ్య ఏది ముఖ్యమో తేల్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై వెల్మ వెలమల ఐక్యత వెలమల ఐక్యత జై వెలమ జై వెలమ జై వెలమ ఐక్యత వర్ధిల్లాలి వెలమల ఐక్యత ఐక్యత వర్ధిల్లాలి వెలమల ఐక్యత వర్ధిల్లాలి క్షమాపణ చెప్పాలి జై వెలమ జై వెలమ రేవంత్ రెడ్డి రామ్ రామ్ రేవంత్ రెడ్డి రామ్ రామ్ జై వెల్మ జై వెల్మ జై వెల్మ జై వెల్మ వెలమల ఐక్యత వర్ధిల్లాలి వెలమల జై వెల్మ వెలమల ఐక్యత వర్ధిల్లాలి వెలమల ఐక్యత వర్ధిల్లాలి జై వెల్మ జై వెల్మ రేవంత్ రెడ్డి రామ్ రామ్ రేవంత్ రెడ్డి రామ్ రామ్ రేవంత్ రెడ్డి రామ్ రామ్ జై వెల్మ జై వెల్మ జై వెల్మ జై వెల్మ జై వెల్మ జై వెల్మ వెలమల ఐక్యత వర్ధిల్లాలి వెలమల ఐక్యత వర్ధిల్లాలి వెలమల ఐక్యత వర్ధిల్లాలి జై వెల్మ జై వెల్మ వెలమల ఐక్యత వర్ధిల్లాలి వెలమల ఐక్యత వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి జై వెల్మ జై వెల్మ వెల్మల ఐక్యత వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి రామ్ రామ్ రేవంత్ రెడ్డి రామ్ రామ్ జై వెల్మ జై వెల్మ జై వెల్మ జై వెల్మ రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి జై వెల్మ జై వెల్మ వెలమల ఐక్యత వర్ధిల్లాలి జై వెల్మ జై వెల్మ రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి జై వెల్మల ఐక్యత వర్ధిల్లాలి వెల్మల ఐక్యత వర్ధిల్లాలి ఇండియా వెల్మ అసోసియేషన్ ఈరోజు జరిగిన సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకున్న మా వెలమ పెద్దలతోని, వెలమ న్యాయవాదులతోని. సందర్భం ఏంటంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా వెలమ జాతి పట్ల ఆక్రోశంతో, ఉక్రోషంతో, ఒక విచక్షణ కోల్పోయి, ఒక ఉద్వేగంలో, ఒక దుర్భాషలాడుతూ, కమ్యూనిటీని కించపరుస్తూ పదే పదే మాట్లాడుతున్నాడు, వ్యాఖ్యానిస్తున్నాడు. ఇవన్నీ మాకు అవహేళనగా, ప్రజలందరూ కూడా అతన్ని అసహించుకునేలాగా, ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అనే విధంగా ఆయన స్థాయిని మర్చి మాట్లాడుతున్నాడు. ఒక రాజ్యాంగ పరంగా ఎన్నికై రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని కులాలు, అన్ని మతాలు సమానమని చెప్పి ప్రమాణం చేసి సీఎం పదవిలో ఉండి ఆ సీఎంలో ఉన్న సీఎం అని మర్చిపోయి కూడా ఆయన విచక్షణ రహితంగా మాట్లాడుతున్నాడు. దీని పట్ల యావత్ వెలమ జాతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఇరు రాష్ట్రాల్లో కూడా వెలమలంతా తీవ్రంగా ఖండిస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నాము, ఆయా సంఘాల వారు. ఇదే సందర్భంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకున్నాం. మేము న్యాయబద్ధంగా, రాజ్యాంగ పరంగా అతని పట్ల చర్యలు తీసుకునే విధంగా ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక నిరంతర పోరాటం ఆయన ఆపేంత వరకు, ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మా పోరాటం ఆగదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, రాహుల్ గాంధీ గారు నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ సబ్ చోరాయ మోడీలోకి అని చెప్పి అనడం జరిగింది. దాని పట్ల గుజరాత్ హైకోర్టు అతనికి డిస్క్వాలిఫై చేస్తూ పార్లమెంట్ మెంబర్గా 2 సంవత్సరాల